సలేహ్ అల్ అరౌరి ఇది హమాస్ తీవ్రవాద స్థాపకులలో ఒకడు. హమాస్కి సంబంధించి అల్ కసం బ్రిగేడ్స్ ఏదైతే వాస్తవంగా హమాస్ సైన్యం అంటారు. హమాసే ఒక దుర్మార్గపు సైన్యం, ఆ సైన్యంలో సైన్యం. హమాస్ ఏమో రాజకీయ కార్యకలాపాలు చేస్తుందంట, వీళ్ళేమో రాక్షస కార్యకలాపాలు చేస్తారట. దీని వ్యవస్థాపకుడైనటువంటి వాడిని అకస్మాత్తుగా లేపేసేది, డ్రోన్తో చంపేశారు. వాడితో పాటు వాడి చుట్టూ ఉన్నవాడు. వాడు వాస్తవంగా అక్కడ ఈ మధ్యనే హమాస్ తీవ్రవాదులకి సంఖ్య తగ్గిపోయారు కదా, అల్కసం బ్రిగేడ్స్ పెద్ద ఎత్తున చచ్చారు కదా. ఇజ్రాయెల్ దాడుల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు, కనీసం 15,000 మందికి పైగా చచ్చిపోయి ఉంటారు. అసలైనటువంటి నిర్వాహకులు అంటే వీళ్ళని ట్రైన్ చేసినటువంటి వాళ్ళు మాత్రం విదేశాల్లో ఉంటారు. నిన్న సిరియాలో వీడిని లేపేశారు కదా, లెబనాను సిరియాల దగ్గర వెళ్ళి ఉంటారు. చేయించే అరాచకాలన్నీ కూడా పాలస్తీనా నుంచి చేపిస్తూ ఉంటారు హమాస్ తీవ్రవాదులు, హమాస్లోకి చేర్పించి. ఆ కొత్త బ్యాచ్కి ట్రైనింగ్ ఇస్తున్నాడట. భయం అనేదే అక్కర్లేదు. చూసాం కదా, మనం భయపెట్టాం అమెరికాని, యూరప్ దేశాలని. చివరికి ఇజ్రాయెలే వెనక్కి పోతుందంటే మన ధైర్యం ఏంటో చూసుకోవాలి, మనం భయపడాల్సిన అవసరం లేదని అతను ఉపన్యాసం ఇస్తున్నాడట. కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళి డ్రోన్ పేలింది, చచ్చాడు. ఇప్పుడు భయపడాలో లేదో అక్కడ ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు నేర్చుకోవాల్సి, లేదా వాళ్ళు చెప్పాల్సి ఉంది.